కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓసి 133 అనే బుక్లో నుంచి సోషలాజికల్ థియరీస్ యూనిట్ నెంబర్ 7 ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ మార్క్స్ వెబర్స్ వర్క్ అంటే దీని తెలుగులో మనము మార్క్స్ వెబర్ యొక్క పని యొక్క తాత్విక పునాదులు అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క మార్క్స్ వెబర్ యొక్క జీవిత చరిత్ర మరియు సామాజిక చారిత్రక నేపథ్యము, మేధోపరమైన ప్రభావాలు, సమాజము మరియు సామాజిక శాస్త్రాల మధ్య చర్చ, కారణము మరియు సంభావ వృత్తి, సాంఘిక శాస్త్రాలతో ఆబ్జెక్టివిటీ మరియు విలువలు, ఆదర్శ రకాలు, సామాజిక చర్యలు, హేతుబద్ధత, మతము మరియు ఆర్థిక వ్యవస్థపై ఈ యొక్క మ్యాక్స్ వెబర్ యొక్క తాత్విక చింతన పద్ధతుల్ని తెలుసుకుంటాం అన్నమాట. ఈ యొక్క మ్యాక్స్ వెబర్ 21 ఏప్రిల్ 1864లో తురంగా అనే ఎడ్వర్డ్ పట్టణంలో సంపన్నమైన కుటుంబంలో జన్మించారు. వీళ్ళ నాన్నగారు రాజకీయవేత్త మరియు రాజకీయ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించారని చెప్పుకోవచ్చు. విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉండేవారు వీళ్ళ నాన్నగారు. వీళ్ళ తల్లి హెలెన్ భర్తకు వ్యతిరేకమైన విలువలతో, అంటే ఒక సాంప్రదాయ పద్ధతులతో, ఆడంబరమైన జీవితం కాకుండా ఒక ప్రశాంతమైన విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అంటే తల్లి తండ్రికి విభిన్నమైన మనస్తత్వాలు మధ్య వెబర్ జీవిత విధానాన్ని కొనసాగించారనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వెబర్ యొక్క 1864-1920 మధ్య జర్మన్ సామాజిక శాస్త్రవేత్తల్లో ప్రముఖమైన వారిగా చెప్పుకోవచ్చు. వెబర్ 1874లో ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. అతని సిద్ధాంత వ్యాసము ట్రేడింగ్ కంపెనీస్ ఆఫ్ ద మిడిల్ ఏజెస్ అనే హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఇతను 1894లో ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర అధ్యాపకుడుగా పనిచేశారన్నమాట. ఆ తర్వాత 1900-1903 మధ్యకాలంలో మానసికంగా, అంటే ఈ యొక్క తల్లిదండ్రుల సమస్యల వల్ల కానీ అతని వ్యక్తిగత విషయాల వల్ల కానీ మానసికంగా దెబ్బతినే వరకు ఇతని రచనా వ్యాసంగము చురుకుగా సాగింది అనేది మనం చెప్పుకోవచ్చు. సమకాలీనులపై విమర్శలు గుప్పించేవారు అనమాట. వెబర్ ఆనాటి ధోరణులతో రాజీ పడేవారు కాదు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పేవారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. వెబర్ అర్థశాస్త్రాన్ని గురించి తీవ్రంగా ఆలోచించేవారు అనమాట. అయితే సోషియాలజీ ఆఫ్ రిలిజియన్ అన్న రచనే అతని కలం నుంచి వెలువడిన మణిపూసగా మనం గుర్తించవచ్చు. వెబర్ ముఖ్యంగా అధ్యయనం చేసిన నీతి, అర్థశాస్త్రాలపై మత ప్రభావము ఎలా ఉంటుందనే అంశము. వెబర్ రచనల్లో ప్రముఖంగా సోషలాజికల్ ఆఫ్ రిలిజియన్, అతన్ని ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిచువల్ క్యాపిటలిజంను ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. ఇతని యొక్క తాత్విక భావాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు. సామాజిక శాస్త్ర సిద్ధాంతానికి, శాస్త్రీయ పద్ధతులకి మార్క్స్ వెబర్ ఎనలేని సేవలు చేశారనేది మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. జర్మనీలో ఎర్ఫర్డ్ అనే ప్రాంతంలో ఒక సంపన్న కుటుంబంలో వెబర్ జన్మించారని చెప్పుకున్నాం కదా. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి మరియు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొని రాజకీయ వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉండేవారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. తల్లి మత విశ్వాసాలు గల వ్యక్తి, ఎంతో ఆచార పద్ధతులని, విలువలని అనుసరిస్తూ సాగుతూ ఉండేవారు అన్నమాట. వారి మధ్య తేడాలు, అంటే తల్లిదండ్రుల మధ్య తేడాలు వెబర్ మూర్తిమత్వాన్ని ఎంతో ప్రభావం చేశాయనేది మనం చెప్పుకోవచ్చు. మొదట హెడెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో, ఆ తర్వాత బెర్లిన్ విశ్వవిద్యాలయంలో వెబర్ విద్యాభ్యాసం కొనసాగించారు. బెర్లిన్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పట్టా పుచ్చుకొని న్యాయవాది వృత్తిని చేపట్టారు మొదటిలో. ఆ తర్వాత బోధనా వృత్తిలోకి ప్రవేశించి అర్థశాస్త్రము, చరిత్ర, సమాజ శాస్త్రాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు అన్నమాట. అతని తండ్రి మరణానంతరము మానసిక వ్యాధికి గురయ్యారు. అయితే త్వరలో కోలుకొని 1904-1905 సంవత్సరంలో అతని ప్రఖ్యాత గ్రంథమైన ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద క్యాపిటలిజం
ప్రచురించారు. ఈ గ్రంథం వల్ల వెబర్కి సమాజంలో ఎంతో ఉన్నతమైన పేరు వచ్చిందనేది చెప్పుకోవచ్చు. అతని మరణ సమయంలో ఎకానమీ అండ్ సొసైటీ అనే గ్రంథాన్ని రాస్తూ ఉన్నారు. ఈ పుస్తకాన్ని అసంతృప్తిగానే ప్రచురించారు. అతని భార్య మేరియాన్ వెబర్ ఒక ప్రఖ్యాత ప్రభావశీల సామాజిక శాస్త్రవేత్త, స్త్రీ వారిగా కూడా ప్రముఖ పాత్ర వహించారనేది చెప్పుకోవచ్చు. వెబర్ రచించిన ప్రముఖ గ్రంథాలలో ది అగ్రేరియన్ సోషియాలజీ ఆఫ్ ద ఏన్షియంట్ సివిలైజేషన్ అనేది ఒకటి, ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద క్యాపిటలిజం అనేది ఒకటి, ది సోషియాలజీ ఆఫ్ రిలిజియన్. వెబ్ మరణానంతరము 1921లో ఈ గ్రంథము ప్రచురించబడింది. ఎకానమీ అండ్ సొసైటీ ఇది కూడా వెబ్ యొక్క మరణానంతరము 1921లో ప్రచురించబడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దుర్ఖైమ్తో పాటు వెబర్ కూడా ఆధునిక సామాజిక శాస్త్ర పితామహుడుగా మనం పరిగణించవచ్చు. సమాజ శాస్త్రీయ విశ్లేషణకి ఇచ్చే ప్రాధాన్యతతో దుర్ఖైమ్తో విభేదించినప్పటికీ ఈ ఇరువురు శాస్త్ర పద్ధతులతో కఠోరత, మతపరమైన సామాజిక శాస్త్రము, ఆర్థిక వ్యవస్థ, సమాజం అంశాల విషయాల్లో ఒకే రకంగా ఆలోచిస్తూ ఉండేవారు. ఈ క్రింది విభాగంలో వెబర్ పరిశోధన లక్ష్యాలను, అతను చేసిన సేవలను కూడా మనం వివరించవచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు. వెబర్ యొక్క ప్రత్యేక పద్ధతుల్లో యొక్క సోషల్ యాక్షన్ ఒక సామాజిక చర్య అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సామాజిక అధ్యయన విషయానికి సామాజిక చర్య అనేది పునాదిగా ఉంటుంది. వెబర్ సామాజిక శాస్త్రాన్ని అంతర్లీనంగా కూడా సామాజిక చర్య అనే కేంద్ర వృత్తివృత్తము మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సామాజిక చర్య మానసిక అంశాల ప్రవర్తనకు సంబంధమైనదైనా ఇది ఉద్దీపన ప్రతిస్పందన రూపంలో ఉంటాయని వెబర్ వర్ణించారు. అతను సామాజిక చర్యను సామాజిక శాస్త్రీయ పద్ధతులతో ఆచరణీయమైన నిర్వచనము అందించారు మనకి. ఆ తర్వాత తమ చర్యకు అత్యాశ్రయ అర్థాన్ని ఏ విధంగా ముడిపెడతారన్న అంశంపై ఈ నిర్వచనము ఆధారపడి ఉంటుందన్నమాట. దుర్ఖైమ్ వల్లనే వెబర్ కూడా సమాజంలోని వ్యక్తుల చర్యలను ప్రభావితం చేసే భౌతికేతర సామాజిక యథార్థాన్ని, ప్రాముఖ్యతని గుర్తించారనేది మనము చెప్పుకోవచ్చు. తన పద్ధతుల శాస్త్రంలో వర్సెంటైన్ అనే జర్మనీ పదాన్ని వెబర్ ఉపయోగించాడు. వర్సెంటైన్ అంటే అర్థం చేసుకోవటము. సాంఘిక శాస్త్రవేత్తలు సామాజిక చర్యను వ్యాఖ్యానం అర్థం చేసుకోవటం ద్వారా సమాజాన్ని అధ్యయనం చేస్తారని వెబర్ మనకి భావించారు. అంటే సామాజిక శాస్త్రవేత్తలు వ్యక్తులు తమ చర్యలను ఇచ్చే అర్థాలను, వారి వాక్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారనేది ఈ సోషల్ యాక్షన్ యొక్క పరమార్థంగా మనం గుర్తించాలి. పాత్రధారుల పరిస్థితుల్లో వారి చర్యకు గల అర్థం ఆధారంగా సామాజిక చర్యలు రకాలని వర్గీకరించారు. అవి ఏ విధంగా ఉన్నాయి అన్నట్లయితే సాంప్రదాయ చర్య, ట్రెడిషనల్ యాక్షన్ అని చెప్పుకోవాలి. అత్యాసక్తితో పాటించే అలవాట్లు, ఆచారాలపై ఆధారపడి వ్యక్తిగత చర్య అనేది మనం ఇక్కడ సాంప్రదాయ చర్యగా చెప్పుకోవాలన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక సముదాయంలో నిర్వర్తించే మతపరమైన సంస్కారంగా చెప్పుకోవాలి. అంటే ఒక సముదాయంలో నిర్వర్తించే ఒక మతపరమైన సాంప్రదాయ సంస్కారవంతమైన చర్యను సాంప్రదాయక చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రెండో చర్యకు వచ్చేటట్లయితే ఉద్వేగాత్మక చర్య, ఎఫెక్టివ్ యాక్షన్ గా మనము చెప్తూ ఉంటాము. వ్యక్తి కొన్ని ఉద్వేగాలకు లోనైనప్పుడు చేసే సామాజిక చర్య. ఉదాహరణకు తీసుకున్నట్లయితే కోపంతో ఉన్నప్పుడు తల్లి పిల్లవాడిని గాయపరచడం అంటే కొట్టడము, అరవటము అనేది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత విలువలు అనుస్థాపక చర్య, వాల్యూ ఓరియంటెడ్ యాక్షన్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఒక ప్రత్యేకమైన రీతిలో చర్య జరగటం వల్ల చైతన్యవంతమైన విశ్వాసంపై ఆధారపడి వ్యక్తిగత సామాజిక చర్య ఇది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే రైలు ప్రమాదంలో ప్రజలు చనిపోయినప్పుడు ఆ ప్రమాదానికి తాను ప్రత్యక్షంగా కారకుడు కాకపోయినప్పటికీ తన పదవికి రైల్వే మంత్రి రాజీనామా చేయడం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. దీన్ని మనము వాల్యూ ఓరియంటెడ్ యాక్షన్ గా చెప్తూ ఉంటాం. తర్వాత సాధనాత్మక చర్య,
ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్ అనేది ఇక్కడ చెప్తూ ఉంటాం. సరైన వనరులతో కోరిన లక్ష్యాలను స్థాపించడం కోసము అచీతూచి ప్రయత్నించడంపై ఆధారపడి వ్యక్తిగత చర్యగా మనం ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ చర్యని చెప్తూ ఉంటాం. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక పెద్ద కార్పొరేషన్లోని మేనేజరు లాభాలను లెక్కలు వేసి నిర్ణయం తీసుకోవటం. అంటే ఒక పెద్ద కార్పొరేషన్లో ఉన్న మేనేజరు లాభాలను లెక్కలు వేసి నిర్ణయం తీసుకోవటం. దీన్ని మనం ఏంటి సాధనాత్మక చర్య లేకపోతే ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్ అని చెప్తూ ఉంటాం. వెబర్ సామాజిక చర్యను నిర్వర్తించిన తీరు, వర్గీకరణ అద్వితీయమైనదిగా మనం చెప్పుకోవచ్చు. సామాజిక శాస్త్రీయ పరిశోధన కొత్త పద్ధతులు ఏర్పడటానికి ఈ ప్రతిపాదనలు మనకి ఒక మార్గాన్ని ఏర్పరిచాయనేది మనము చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క సోషల్ యాక్షన్ అనేది ఇక్కడ సాంప్రదాయిక చర్య, ఉద్వేగాత్మక చర్య, విలువల అనుస్థాపక చర్య, సాధనాత్మక చర్యలు అనేవి ఒక మార్గాన్ని ఏర్పరిచారు అనేది మనం ఇక్కడ వెబర్ యొక్క పరిశీలన పద్ధతిలో సోషల్ యాక్షన్ లో తెలియపరచుకుంటాం. ఆ తర్వాత ఆదర్శ రూపాలు, ఐడియల్ టైప్స్ అనేవి కూడా వెబర్ అతి వివరణాత్మకంగా మనకు వివరించారు. సమకాలీన సామాజిక శాస్త్రాన్ని వెబర్ చేసిన ప్రధానమైన సైద్ధాంతిక సేవగా ఆదర్శ రూపాలను మనము పేర్కొనవచ్చు అన్నమాట. వాస్తవ ప్రపంచాన్ని అవగాహన చేసుకోవటానికి భావనా సంబంధమైన పనిముట్టును అభివృద్ధి పరచాల్సిన అవసరము సన్నిహితమైనది. సామాజిక శాస్త్రీయ పరిశోధనలో వాస్తవ ప్రపంచాన్ని అవగాహన చేసుకొని విపులీకరించే సైద్ధాంతిక ఉపకరణగా వెబర్ ఆదర్శ రూపాన్ని మనకి ప్రతిపాదించారు. అంటే విమర్శనాత్మకంగా మనకి ఒక విపులీకరణంగా ఈ యొక్క ఆదర్శ రూపాలు ఉంటాయనేది వెబర్ తన యొక్క పద్ధతిలో వివరించారు. ఆదర్శ రూపము వాస్తవికంగా ఉండకపోవచ్చు, కానీ సామాజిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి దానిని ఊహించుకోవచ్చు. ప్రతి వ్యక్తి తన నిత్య జీవితంలో ఎన్నో సంవర్గాలను నిర్మించుకుంటూ ఉంటాడు. సామాజిక స్థితిని బట్టి మారే మంచి చెడు అనే సంవర్గాలను కూడా సృష్టించుకుంటూ ఉంటాడు. ఈ యొక్క వాటి చర్యలను వారు తమ చర్యలకు ఇచ్చుకునే అర్థాలుగా మనం చెప్పుకోవచ్చు. వారి వాక్యాలను రూపాలని ఏర్పరుస్తూ ఉంటాయి. ఆదర్శ రూపాలను భావనాత్మక పనిముట్టులాగానే మాత్రము కాక అలానే ఉపయోగించుకోవాలి అనేది వెబర్ యొక్క అభిప్రాయం. సామాజిక పాత్రధారులను, చర్యలను అవగాహన చేసుకొని వ్యాఖ్యానించడానికి సామాజిక శాస్త్రీయ పరిశోధకులకు ఇది ఎంతో సహాయం. రూపాలు ఒకే రకంగా ఉండవు, సమ్మిశ్రమ రూపాలతో ఉంటాయన్న విషయం మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏదైనా ఇవ్వబడిన స్థితిలో వ్యక్తి చర్య ఒక సామాజిక స్థితి అనే అంశాన్ని సాంఘిక శాస్త్రవేత్త కేవలము ఉద్వేగాత్మక చర్య అని కానీ, కేవలము సాంప్రదాయక చర్య మాత్రమే అని కానీ వ్యాఖ్యానించలేడు. కొన్ని రకాల సాంప్రదాయక చర్యలు సాంప్రదాయక ఉద్వేగాత్మక చర్యలు సమ్మిశ్రమాలుగా ఉంటూ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తులు వ్యవస్థాపనలో అధికారాన్ని ఏ విధంగా లోబడి ఉంటారు అర్థం చేసుకోవడానికి అధికార వర్గీకరణ ఆదర్శ రూపాలను ప్రముఖంగా ప్రతిపాదించారు. ఇక్కడ సంవర్గీకరణ అనేది సర్వసాధారణం. అయితే వెబర్ ఈ భావాన్ని కొంత కఠోరతను చేర్చి సామాజిక శాస్త్ర పద్ధతులు విశ్లేషణకు కావలసిన పనిముట్లుగా తీర్చిదిద్దారు. ఈ భావనమే వాఖ్యాయుత సాంప్రదాయక దృగ్విషయ శాస్త్రముగా ఎథ్నోమెథాలజీగా పరిణామము చెందింది. ముందు రోజుల్లో ఎథ్నోమెథాలజీగా పరిణామం చెందింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వెబర్ అధికారం అథారిటీని ఏ విధంగా తాత్విక చింతనలో మనకు వివరించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవస్థాపన సమాజ శాస్త్రాన్ని వెబర్ మార్గదర్శకులుగా చెప్పుకున్నాం. వ్యవస్థాపనలకు అవగాహన చేసుకోవటానికి హేతుబద్ధమైన ఉపగమనానికి వెబర్ పునాది వేశారు. అతను చేసిన సేవలలోని పేర్కొనదగిన అతని అధికార నిర్మితి సిద్ధాంతము వ్యవస్థాపనలో ఉన్న అధికార సంబంధాల ఆధారంగా
వ్యవస్థాపన లక్ష్యాలను పేర్కొనే పద్ధతి అనేది ఈ యొక్క అథారిటీ అంటే అధికార పద్ధతుల్లో మనము వెబర్ యొక్క తాత్విక చింతనని గమనించవచ్చు. వ్యవస్థాపన సమాజ శాస్త్రము మౌలికంగా వ్యక్తుల ఆదేశాలను ఎందుకు పాటిస్తారు, వారు చెప్పినట్లుగా ఎందుకు చేస్తారు అనే అంశాలను ఇది అధ్యయనం చేస్తూ ఉంటుంది. వెబర్ శక్తి అంటే పవర్, అధికారం, అథారిటీ మధ్య గల తేడాలను కూడా విడమర్చి చెప్పారు. సత్తా అంటే ప్రతిఘటన ఉన్నప్పటికీ వ్యక్తులకు బద్దులై ఉండేలాగా చేసే సామర్థ్యము, అధికారంలో ఆజ్ఞలను పొందుపరిచిన వారు ఐచ్ఛికంగా ఆయా ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారు. వాక్యాయుత సాంప్రదాయం అంటే ఇంటర్ప్రిటేటివ్ ట్రెడిషన్ ప్రకారము అధికార వ్యవస్థలో విధేయ పాత్రలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రాబల్య పాత్రలు ఉన్నవారు నిర్దేశకాలను జారీ చేయటము సక్రమమైనదిగా భావిస్తూ ఉంటారన్నమాట. కనుక విధేయత, ఒబీడియన్స్ అనేది ఒక అర్థవంతమైన సామాజిక చర్య అని వెబర్ మనకు వివరించారనమాట. అధికారము ఏ విధంగా క్రమబద్ధీకరించబడిందన్న విధానము ఆధారంగా వివిధ రకాల వ్యవస్థాపకులను వెబర్ వర్గీకరించారు. అతను 3 రకాల వ్యవస్థాపనను సమ్మోహన అధికారము, చార్మిస్టిక్, సాంప్రదాయిక ట్రెడిషనల్, హేతుబద్ధమైన చట్టపరమైన అంటే రేషనల్, లీగల్ అని పేర్కొన్నారు. వీటిలో ప్రతిదానికి ప్రత్యేకమైన పరిపాలనా విధానము లేదా వ్యవస్థాపన ఉంటూ ఉంటుందన్నమాట. వాస్తవ వ్యవస్థాపన ఈ 3 రకాల సమ్మిళితమైనప్పటికీ ఈ 3 రకాల వ్యవస్థాపనల మధ్య తేడాలను వ్యవస్థాపనను విశ్లేషించడం, ఎనలైజ్ చేయడంలో మనకు తోడ్పడుతూ ఉంటుంది. అవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. చార్మిస్టిక్ అంటే ఇదేంటి, సమ్మోహన అధికారం అనేది మనం తెలుగులో చెప్పుకుంటాం. మొదటి రకానికి చెందిన అధికారము వ్యవస్థాపనలోని నాయకుని వ్యక్తిగత లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ సమ్మోహన అధికారము చార్మిస్టిక్ అని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క వ్యవస్థాపన అనేది ఈ యొక్క నాయకుని యొక్క వ్యక్తిగత లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది అనేది మనం ఇక్కడ ప్రముఖంగా గ్రహించవలసిన విషయం. వెబర్ చెరిస్మా అనే గ్రీక్ పదాన్ని ఉపయోగించారు. ఈ పదానికి వ్యక్తిగత మూర్తిమత్వ లక్షణాల ఆధారంగా నాయకుడు మిగతా సాధారణ ప్రజల కంటే వేరుగా, విలక్షణంగా కనిపించే లక్షణం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నాయకుడికి అలౌకిక మానవాతీత శక్తులు ఉంటాయని, కనీసము అనుమానాలను ప్రభావితం చేసే కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉంటాయని తప్పనిసరిగా ప్రజలందరూ సమాజంలో భావిస్తూ ఉంటారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రవక్త లేదా రాజకీయ నాయకుడి విషయంలో నాయకుల మాటలను పాటించే శిష్యులతో, అనుమాయులతో కూడిన వ్యవస్థాపన ఉంటూ ఉంటుంది. మనం ప్రతి ఒక్క చాట చూస్తూ ఉంటాం అన్నమాట. నాయకుడిని జనబాహుళ్యానికి మధ్యవర్తులుగా ఈ శిష్యులు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ శిష్యులు ప్రజలకి, నాయకుడికి లింక్ ఏర్పరుస్తూ ఉంటారన్నది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఇక్కడ ఈ స్థాపించిన చమక్కు సత్తా నాయకులు అధికారము ఆధారముగా ఒక వ్యక్తి లక్షణపై ఆధారపడి ఉండటం వల్ల, వ్యక్తి స్ఫూర్తి పైన ఆదేశాలు ఆధారపడి ఉండటం వల్ల ఈ రకమైన వ్యవస్థలో నిర్మితమైన అస్థిరత్వము ఉంటూ ఉంటుంది. నాయకులు ఎవడు అనే ప్రశ్నకు కూడా సమాధానం అనేది మనకి ఇక్కడ ఉండదు. రాజకీయ మత వ్యవస్థాపనలో నాయకుడు చనిపోతే అతని శిష్యుల మధ్య, ముఖ్యంగా సమ్మోహన అధికార స్థాపకుడికి నిజమైన వారసులమని ప్రకటించుకునే శిష్యుల మధ్య వివాదాలు రేకెత్తుతూ ఉంటాయి. అంటే ఈ ప్రక్రియ చాలా వరకు ఏర్పాటు ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఇది సమ్మోహన అధికారము, చార్మిస్టిక్ పవర్ అనేది మనం చెప్తూ ఉంటాం. తర్వాత ట్రెడిషనల్ అథారిటీ, సాంప్రదాయ అధికారం. వారసత్వ సంక్రమణను ఆధారంగా వంశానుగతమైనట్లయితే ఆ వ్యవస్థాపన సాంప్రదాయక రూపాన్ని పొందుతూ ఉంటుంది. సాంప్రదాయక వ్యవస్థలో అధికారానికి, క్రమానికి ఆధారాలు, పూర్వాచారాలు, సాంప్రదాయాలు, ఆచరణలు పనిచేస్తూ ఉంటాయి. ఈ వ్యవస్థలో ఆచారం అంటే కష్టం అందరినీ నియంత్రిస్తూ ఉంటుంది అన్నమాట. నాయకులు
అధికారము వారి వారసత్వంగా పొందిన అంతస్తు చేత నియంత్రించబడుతూ ఉంటుంది. వారి అధికార పరిధిని ఆచారము నిర్ణయిస్తూ ఉంటుంది. కొన్ని వ్యవస్థాపనలలో చమక్కు సత్తా కూడా వంశానుగతమైన సాంప్రదాయ అధికారంగా మారుతూ ఉంటుంది. సంస్థ స్థాపకునికి మూర్తిమత్వంతో సంబంధం లేకుండా వంశానుగత లక్షణము ఆ నాయకుని పాత్రలో భాగంగా ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. వెబర్ చారిత్రాత్మక ఉదాహరణలు ఇచ్చినప్పటికీ అతని పరిజ్ఞానము ఆధునిక వ్యవస్థాపనలకు కూడా ఇది వర్ణిస్తూ ఉంటది అనే దృక్పథాన్ని మనము గ్రహించవలసిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ యొక్క వెబర్ యొక్క హేతుబద్ధమైన చట్టబద్ధమైన అధికారము ఉద్యోగ స్వామ్య వ్యవస్థ కూడా ప్రముఖ పాత్ర వహించింది అనేది మనం చెప్పుకోవచ్చు. రేషనల్ లీగల్ అథారిటీ అండ్ బ్యూరోక్రటిక్ ఆర్గనైజేషన్స్ అని మనం ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. వెబర్ ప్రతిపాదించిన మూడవ అధికారక వ్యవస్థ చట్టపరమైన అధికారానికి ఉద్యోగ స్వామ్య వ్యవస్థ రూపము ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆధునిక సమాజాలలోని ప్రాబల్య సంస్థగా దీన్ని వెబర్ పరిగణించారు. ఈ వ్యవస్థలోని వనరులన్నీ కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలను సాధించుకోవటం కోసము రూపుదిద్దబడుతూ ఉంటాయి. కనుక ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థ ఒక హేతుబద్ధమైనదని పిలుస్తూ ఉంటాం. ఈ వ్యవస్థాపన కొన్ని విధులను నిర్వర్తించడం కోసము రూపొందించబడిన ఒక యంత్రం లాంటిదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ యంత్రములోని ప్రతిభాగము ఆ విధిని గరిష్ట స్థాయిలో నిర్వహించడానికి తోడ్పడుతూ ఉంటుంది. చట్టపరమైన అధికారం అనేది కార్యాలయ స్థాయిలో కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తి పనిచేసే సమయంలో ఆ సంస్థ నియమాలు విధానాలకు లోబడి పనిచేయాలి. ఎవరైనా సరే ఆ విధానాలకి ఈ యొక్క నియమాలకి లోబడి పనిచేస్తూ ఉంటారనేది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. ఒకవేళ ఉల్లంఘించినట్లయితే ఆ అధికారి చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఈ వ్యవస్థాపన యొక్క వెబర్ ఉద్యోగ సామ్యము అని పేర్కొంటూ ఉంటాం. ఈ ఉద్యోగ సామ్య వ్యవస్థాపన అత్యంత సమర్థవంతమైన వ్యవస్థాపన రూపంగా వెబర్ రూపొందించిన పద్ధతిగా మనము చెప్పుకోవచ్చు. గత 5 శతాబ్దాలలో జరిగిన నిర్మితీయ వ్యవస్థాపన లక్షణాలను అధ్యయనాలన్నీ మార్క్స్ వెబర్ అధ్యయనంతోనే ప్రారంభమయ్యాయి. అధికారము రకాలతో వ్యవస్థాపన విశ్లేషణ కోసము క్రమ పద్ధతిలోని సంవర్గాలను రూపొందించడానికి వెబర్ చేసిన ప్రయత్నము ఎంతో ప్రముఖమైనది, ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అందుకని వెబర్ యొక్క తాత్విక చింతనలో ఈ బ్యూరోక్రసీ అంటే ఉద్యోగ సామ్యం అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వెబర్ అభిప్రాయము ప్రకారము సమాజములు రూపాంతరీకరణకు హేతుబద్ధీకరణ ప్రక్రియ కేంద్రం. హేతుబద్ధీకరణ రేషనలైజేషన్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో. వివిధ స్థాయిలలో సంస్థలలో ఇది జరుగుతూ ఉంటుంది. దీనికి పెట్టుబడిదారీ విధానము అభివృద్ధి చెందటం వల్ల ఏర్పడిన ఫలితముగా చెప్పుకోవచ్చు. ఆధునిక సమాజంలోని శ్రమ విభజనకు కొన్ని విలువలు హేతుబద్ధమైన చర్యలు తప్పనిసరిగా అవసరం అన్నమాట. పని అంటే వర్క్ ప్రతి అంశాన్ని చిన్న చిన్న కార్యాలు టాస్క్స్ గా విడగొట్టడము జరుగుతూ ఉంటుంది. పని సమర్థవంతంగా కొనసాగేటట్లు అభికల్పనలను మనం రూపొందిస్తూ ఉంటాం. సంప్రదాయాలు, ఆచారాలు, ఉద్వేగాల వంటి అంశాలను ఏ విధమైన పాత్ర ఉండదన్నమాట. ప్రతి వ్యవస్థలోనూ హేతుబద్ధమైన విశిష్టతపై ఆధారపడి ఉండాలి. వనరులు ఖచ్చితంగా కొలవటం ద్వారా నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఒక పద్ధతిని అనుసరించి మనం సాధిస్తూ ఉంటాం. వ్యవస్థాపనలు ఒక క్రమాన్ని అనుసరిస్తూ ఉంటాయి. ప్రతి వ్యవస్థాపనకు గల ప్రత్యేకమైన విధులను క్రమశ్రేణి సాంకేతిక అంశాల ఆధారంగా ఏర్పరుస్తూ ఉంటారన్నమాట. సాంప్రదాయంపై ఆధారపడిన తొలి వ్యవస్థ రూపాలు బాహుళ్య ఉత్పత్తికి అనుకూలంగా ఉండవన్నమాట. సాంప్రదాయం పైన ఆధారపడిన అధికారము కానీ సమ్మోహన అధికారం కానీ భారీ తరహా ఉత్పత్తి నియంత్రించలేవు. ఆధునిక సమాజము పెట్టుబడిదారీ విధానము అవసరాలను సరిపోయే వ్యవస్థాపన రూపము ఉద్యోగ సామ్యం.
దీన్నే బ్యూరోక్రసీ అంటూ ఉంటాం అన్నమాట. ఉద్యోగ సమయంపై వ్యవస్థాపన కార్యకలాపాలను కార్యాలయ విధులుగా వివిధ స్థితులను అప్పచెప్తూ ఉంటాం. ఈ రకంగా ఇవి ఏర్పడుతూ ఉంటాయి. దీన్ని మనము ఉద్యోగ సమయ లక్షణాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కార్యాలయ సిబ్బంది మధ్య స్పష్టమైన శ్రమ విభజన ఏర్పడుతూ ఉంటుంది. దీనికి సమర్థవంతమైన సమన్వయము, నియంత్రణ వ్యవస్థను జతపరిచారు. తమ చర్యల ఫలితముగా కొలవగల సామర్థ్యాలతో ఈ వ్యవస్థాపన హేతుబద్ధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. పనిలో ప్రత్యేకీకరణ, సిబ్బందికి పరిజ్ఞానము ఉండటం, ఇక్కడ నిష్ఠాతులైన వారిని నియమించడంపై అధిక శ్రద్ధ చూపుతూ ఉంటాం మనం. అంటే స్కిల్డ్ పర్సన్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేస్తూ ఉంటాం. సరైన సాంకేతిక అర్హతలతో ఈ నిష్ఠాతులు తమ ప్రత్యేక శాఖలను నేర్పరచుకోవటము, ప్రొఫెషనల్ మేనేజర్లు పెరగటము అనేది ఉద్యోగ సామ్యము పెరగటానికి ఒక సూచనలుగా మనం భావించవచ్చు. ఇక్కడ 3వ పాయింట్లో వ్యవస్థాపన పరమైన క్రమానుగత శ్రేణి ఉంటుందన్నమాట. ఏ విధంగా అంటే ఇక్కడ పదవులు, స్థితిగతులు స్పష్టంగా ఉంటాయి. అధికారిక క్రమానుగత శ్రేణి, నియమాల వ్యవస్థ ఉంటుంది. కాబట్టి వ్యవస్థాపనలోని వ్యక్తులు చర్యలను నియంత్రించే వీలు ఉంటుంది. దీనిని వ్యక్తిగతీకరణకు విరుద్ధమైన రూపము అంటే డీపర్సనలైజేషన్ వివరించవచ్చు అన్నమాట. బాధ్యతలకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇక్కడ స్పష్టంగా ఉంటాయి. తర్వాత నియమ నిబంధనలు, నియత వ్యవస్థాపన ఏర్పరచబడి ఉంటుంది. పదవి సంబంధించిన నిర్ణయాలు, చర్యలను ఈ నియమ నిబంధనలు నిర్ణయిస్తూ ఉంటాయి అనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. సెలవు, రిటైర్మెంట్ వంటి కారణాల ఫలితముగా సిబ్బందిలో మార్పులు ఉన్నప్పటికీ కార్యాలయం పని కొనసాగుతూ ఉంటుంది. రిప్లేస్మెంట్ సామర్థ్యం మాత్రమే ఇందులో ప్రతిపాదకగా మనం గుర్తుపెట్టుకోవాలి. సిబ్బంది మార్పు వైయక్షికేతరంగా మాత్రమే ఏర్పడుతూ ఉంటుంది అనేది కూడా మనం ఈ యొక్క బ్యూరోక్రటిక్ ప్రాసెస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత వ్యవస్థాపన కొనసాగించినప్పటికీ ప్రత్యేకీకరణ పరిపాలనా సిబ్బంది ఉన్నప్పటికీ వారు వ్యవస్థాపన వాస్తవ విధి నిర్వచించడంలో ప్రత్యక్షంగా పాల్గొనరు అనేది కూడా మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆదర్శ రూపంలో అంతర్లీనంగా ఉండటంలో విమర్శకి లోనైంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక్కడ రెడ్ టేపిజం ఫలితము కన్నా అనుస్థాపన ప్రక్రియ ఎక్కువ ప్రాధాన్యం ఉండటము ఆవిర్భవిస్తూ అంటే ఏర్పడుతూ ఉంటుంది. ఇది నిజంగా వైయక్తికతరంగా పాశవికంగా మారుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ ఈ పద్ధతిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత ఇది ఉద్యోగ సామ్యం యొక్క భావన, చింతన, వెబర్ యొక్క అభిప్రాయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత ప్రొటెస్టిక్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద క్యాపిటలిజం అనే దాన్ని తాత్విక చింతన పద్ధతుల్లో వెబర్ అతి ప్రముఖంగా మనకు వివరించారు. మతానికి, సమాజానికి మధ్య గల సంబంధాన్ని వెబర్ అధ్యయనం చేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థాపన ఏ విధంగా పరిణామం చెందుతుందో మనకి వివరించారు. ఒక ఆర్థిక వ్యవస్థగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక లాభాల కోసము హేతుబద్ధంగా దీర్ఘకాలికంగా వేసే లెక్కలపై ఇది ఆధారపడి ఉంటుందనేది వెబర్ వ్యక్తీకరించారు. ఈ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భవించడానికి, ప్రపంచ మార్కెట్ విస్తారం అవటానికి తొలి దశలో ఒక ప్రత్యేకమైన నైతిక దృష్టి అవసరం తప్పనిసరిగా ఉంటుందనేది వెబర్ అభిప్రాయపడ్డారు. వెబర్ అభిప్రాయంతో ఈ నైతిక దృష్టిని పునర్నిర్మాణము, రిఫార్మేషన్ అంటూ ఉంటాం మనం. తర్వాత కాలంలో ప్రొటెస్టెంట్ మతము అందజేసింది మనకి. ప్రజలు తమ కఠోర శ్రమ, పొదుపరితనంతో సంపాదించడం ద్వారా ముక్తి పొందాలని ప్రొటెస్టెంట్ మతం మనకి చెప్తూ ఉంటది అనమాట. అందువల్ల ఆర్థిక కార్యకలాపాలు రుణాత్మకమైన చెడుగా కాక ధనాత్మకమైన మంచి పనిగా పరిగణించబడుతూ ఉంటుంది అనేది వెబర్ వివరించారు. దీనివల్ల పెట్టుబడిదారీ విధానం ఏర్పడటానికి మార్గము క్లియర్ అవుతూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయము. ఈ మార్గాన్ని ఉద్యోగ సామ్యము ఆవిర్భవిస్తున్న వ్యవస్థాపన రూపము మద్దతునిస్తూ ఉంటదన్నమాట.
క్రమశ్రేణి, నియమ నిబంధనలు అనే సూత్రాలపై ఆధారపడి ఉద్యోగస్వామ్యము ఈ ఆర్థిక హేతుబద్ధతను ఆచరణలో పెట్టడానికి మనకి తోడ్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఆర్థిక వ్యవస్థ కొనసాగటానికి దీర్ఘకాలిక ఆర్థిక పరమైన లెక్కలను ఉద్యోగస్వామ్య పరిపాలనా సామర్థ్యము కొనసాగింపుకు తప్పనిసరిగా అవసరం. పారిశ్రామికీకరణ, ఉద్యోగస్వామ్యము, వ్యవస్థ స్థాపన ప్రాబల్య పద్ధతిగా ఏర్పడుతుందనేది వెబర్ తన అభిప్రాయాలుగా మనకు తెలియపరిచారు. ఆ తర్వాత ఈ యొక్క పద్ధతులతో అంటే ఈ ఎథికల్ అంటే పెట్టుబడిదారీ విధానం మీద ఏ విధమైన పద్ధతుల్లో మనకి ముందుకు సాగుతూ ఉండవచ్చు అనేది వెబర్ యొక్క అభిప్రాయం. వెబర్ సరైన పద్ధతిగా సామాజిక చర్య వర్సెంట్లైన్ అవగాహనగా మనం పేర్కొన్నారు. మార్క్స్ సామాజిక దృగ్విషయాల విశ్లేషణ కోసము ఏర్పరిచిన ఉత్పత్తి సాధనాల భావన కొంత విప్లవాత్మకమైనదిగా కూడా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఈ యొక్క తత్వవేత్తలు చారిత్రాత్మక ఉపగమనాన్ని కొనసాగించారనేది కూడా మనం ఇక్కడ ప్రముఖంగా పేర్కొనవలసిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. వీరు అంటే ఈ తాత్విక చింతనాపరులైన వెబర్ దాని వాక్యానం అనే మూల స్తంభాన్ని ఆధారపడి ఈ విధంగా ముందుకు సాగారు అనేది మనకి చెప్పుకోవచ్చు. వెబర్ అభిప్రాయం ప్రకారము సామాజిక రూపాంతరీకరణకు హేతుబద్ధీకరణ ప్రక్రియ ఒక కేంద్ర బిందువుగా చెప్పారు. హేతుబద్ధీకరణ అంటే రేషనలైజేషన్ అని చెప్పుకున్నాం కదా, వివిధ స్థాయిలలో సంస్థలో జరుగుతుందని, దీన్ని పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందటం వల్ల ఏర్పడిన ఫలితముగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఆధునిక సమాజంలోని శ్రమ విభజనకు కొన్ని విలువలు, హేతుబద్ధమైన చర్యలు అవసరమని, అంటే పని ఇక్కడ వర్క్ ప్రతి అంశాన్ని చిన్న చిన్న టాస్క్స్ గా పేర్కొనటం జరుగుతున్నది అనేది కూడా మనం ముందు చెప్పుకున్నాం అనమాట. ఈ విధమైన ప్రక్రియ పద్ధతుల వలన ఈ యొక్క వెబర్ తన తాత్విక చింతన పద్ధతుల్లో ఒక వ్యవస్థాపన క్రమాన్ని అనుసరించారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ యొక్క కార్యాలయ సిబ్బంది మంది శ్రమ విభజన, పనిలో ప్రత్యేకీకరణ, సిబ్బంది పరిజ్ఞానము, వ్యవస్థాపనాపరమైన క్రమానుగత శ్రేణి, నియమ నిబంధనలు, నీతి వ్యవస్థాపన కలిగి ఉండటం వల్ల ఈ పెట్టుబడిదారీ విధానం ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. మతపరంగా ఈ యొక్క వెబర్ యొక్క మతము సామాజిక పరివర్తన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఈ యొక్క వెబర్ యొక్క మార్క్స్ వెబర్ యొక్క తాత్విక చింతనలో ఇప్పుడు తెలుసుకుంటాం. మతము తాలూకా ముఖ్యమైన అంశాలు, సారాంశాన్ని అధ్యయనం చేయటము సమాజ శాస్త్రం పనికిరాదని, అయితే ఈ విధమైన మత విశ్వాసము గల వ్యక్తులు ప్రవర్తన సామాజిక శాస్త్రవేత్తల ఆసక్తులను కలిగించే అధ్యయన అంశాలుగా ఉంటుందనేది వెబర్ పేర్కొన్నారు. వెబర్ అభిప్రాయంలో సామాజిక శాస్త్రవేత్త నైతిక, ఆర్థిక, రాజకీయ లేక కళాత్మక రంగాలలోని మానవుని కార్యకలాపాలపై మత ప్రభావాన్ని విశ్లేషించి అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరము కంపల్సరిగా ఉంటుందనేది వెబర్ అభిప్రాయపడ్డారు. వివిధ మతాల ప్రబోధించే విశ్వాసాలు, విలువల మధ్య నెలకొన్న సంఘర్షణలను, వైరుధ్యాలను విశ్లేషించి వివరించడానికి సామాజిక శాస్త్రవేత్తలు నిరంతరం ఒక బాధ్యతగా దీన్ని తీసుకోవాలనేది వెబర్ అభిప్రాయపడ్డారు. మతము మానవుని ఇతర కార్యకలాపాల మధ్య తలెత్తే అనేక ఉద్రిక్తతలపైన అనే వెబర్ ప్రధాన దృష్టిని కేంద్రీకరించారనేది మనం గ్రహించవలసిన విషయం. ఈ అంశాన్ని గురించి వెబర్ తన రిలిజియన్ అంటే రిజెక్షన్స్ ఆఫ్ ద వరల్డ్ వ్యాసంలో ప్రముఖంగా చర్చించారు. మతము మానవ కార్యకలాపాల మధ్య ఉద్రిక్తతలు, మార్పులను అనుగుణంగా ఉండే మతాలలో అడ్డుగా కనిపిస్తాయనేది వెబర్ పేర్కొన్నారు. అయితే ఇలాంటి ఉద్రిక్తతలు మోక్షాన్ని ప్రాప్తిస్తుందనేది ఈ విశ్వసించే మతాలలో తీవ్ర రూపంలో దర్శనమిస్తాయనేది వెబర్ అనేక రకాల పరిశోధనల్లో వెలువచ్చారు. ఈ మతం అనేది మోక్ష ప్రధానిది అనేది వెబర్ కూడా గుర్తించారు. ఈ రకమైన ఉద్రిక్తతల సముదాయంలో నెలకొని ఉన్న సంఘర్షణలకు సంబంధమైనటువంటి ఉంటాయి. మోక్ష ప్రాప్తిని బోధించే మతము సర్వసాధారణముగా సామాజిక విప్లవ లక్షణాలున్నదై ఉంటూ ఉంటది అనేది కూడా మనం గ్రహించవలసిన విషయం.
ఇటువంటి మతము నూతన ప్రమాణాల ఆధారంగా ఒక నూతన సముదాయాన్ని ఏర్పరచాలని ఆకాంక్షిస్తూ ఉంటుంది అనమాట. తనను అనుసరించడానికి తల్లిదండ్రులను, కుటుంబాన్ని త్యజించలేని వారు తమ శిష్యులు కావటానికి అనర్హులని జీసస్ ప్రకటించడాన్ని, దీన్ని వివరించడానికి దృష్టాంతరంగా మనము గ్రహించవలసిన విషయం. వెబర్ పేర్కొన్న ఉద్రిక్తత మరొక లక్షణము మతానికి ఆర్థిక అంశాలకు మధ్య చెలరేగే సంఘర్షణగా మనం గ్రహించవలసిన విషయం. ఈ సంఘర్షణ అనేక రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. వడ్డీ, అధిక వడ్డీ వసూలు చేయటము, ముష్టి వేయటము, కనీస అవసరాలతో సాగే జీవన విధానము, దైవానికి అయిష్టమైన వ్యాపార వాణిజ్యము పట్ల వైముఖ్యత వంటివి ఈ ప్రాపంచిక సూత్రాలపై, ప్రేమ, అభిమానాలకు, వ్యాపార వాణిజ్యాలపై ఆధారపడిన ఆధునిక జీవన సరళికి మధ్య ప్రత్యక్షమైన వైరుధ్యము వెబర్ ప్రస్తావించిన ఉద్రిక్తలో రెండో లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఆధునిక ఆర్థిక జీవన అనేది ఆశయాల సంఘర్షణతో నిండి ఉంటుందనేది వెబర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్కు సంబంధించిన హేతుబద్ధమైన అంచనాల మధ్య విభేదాల మూలంగానే సంఘర్షణ ఏర్పడుతుందనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. అసలు పెట్టుబడిదారీ విధాన భావన మోక్ష ప్రాప్తి కోసము మానవ ప్రయత్నం సాగించాలని విశ్వసించే మతాలు తీవ్రంగా విభేదిస్తూ ఉంటాయి. అది పరిపాటి అన్నమాట. దీనికి కారణంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రధాన ఉద్దేశము అధిక లాభాలు ఆర్జించడం కావటమే. అన్ని మతాలు ఆర్థిక విషయాలలో ఎంతో కొంత సర్దుబాటు చేసుకున్నాయనేది మనం చెప్పుకోవాలి. కానీ సువ్యవస్థీకరణమైన చర్చి, ప్యూరిటన్ క్యాథలిక్లు సార్వజనికమైన ప్రేమతత్వాన్ని వదిలి మానవ సేవే మాధవ సేవ అనే తత్వాన్ని ప్రబోధించారు. దీనివల్ల మతము ఆర్థిక అంశాల మధ్య వైరుధ్యాన్ని తొలగించడంలో వారు కృతకృతులయ్యారనేది వెబర్ భావించారు. మతము, రాజకీయాలు, కళలు, విజ్ఞాన సముపార్జన మధ్య పడసూపే సంఘర్షణల గురించి కూడా వెబర్ తీవ్రంగా ఆలోచించి అనేక రకాల పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఉన్న సముదాయాలు, ఆర్థిక అంశాలు, మతము మధ్య నెలకొల్పిన ఉద్రిక్తతలు సంబంధించి వెబర్ విశ్లేషణ సామాజిక పరివర్తనపై మత ప్రభావాన్ని మనకి సృష్టి చేస్తూ ఉంటుందనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. మతం విషయంలో వెబర్ దృక్పథాన్ని మార్క్స్ దృక్పథానికి పూర్తిగా విరుద్ధమైనది. మతం అనేది సమాజపు ఉపరితల నిర్మాణమని, దీన్ని సమాజపు అంతర్గత వ్యవస్థ నిర్ణయిస్తుందనేది మార్క్స్ భావించారు. అందుకే ఉత్పత్తి శక్తులలో మార్పులు మత విశ్వాసాలు ఆచరణలో ప్రతిబింబిస్తాయని కూడా అభిప్రాయపడ్డారు. కానీ ఆర్థిక శక్తులే ఎప్పుడు మతాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయనే వాదనను వెబర్ తోసిపుచ్చారు. కొన్ని సమయాలలో కొన్ని ప్రదేశాలలో ఆర్థిక శక్తులు మత విశ్వాసాలను ప్రభావితం చేసి కొత్త రూపాన్ని కల్పించవచ్చనే అంశాన్ని వెబర్ కాదనలేదు. కానీ కొన్ని పరిస్థితుల్లో దీనికి భిన్నంగా కూడా జరగవచ్చుననేది వెబర్ అభిప్రాయపడ్డారు. మత విశ్వాసాలు ఆర్థిక ప్రవర్తనపై ప్రభావం చూపవచ్చు అనే భావనని యొక్క వెబర్ వివరించారు. వెబర్ ఇక్కడ వెబర్ యొక్క తాత్విక చింతనలో ప్రొటెస్టాంటిజం, పాశ్చాత్య పారిశ్రమ పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధిని ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాము. వెబర్ రచించిన ద ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద క్యాపిటలిజం అనే ప్రసిద్ధి గ్రంథము మతము సామాజిక పరివర్తనకు ప్రామాణికమైన ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రంథము 2 వ్యాసాలుగా 1904, 1905లో ప్రచురితమైనది. వెబర్ తన గ్రంథాలలో అతి సాధారణం అంటే ఇక్కడ సహజమైనది ప్రాథమికమైన అంశాన్ని వివరించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండేవారు. వెబర్ తన గ్రంథంలో పెట్టుబడిదారీ నాగరికత వికాసానికి దోహదం చేసిన మానసిక పరిస్థితులను పరిగణలోకి తీసుకునే పరిశీలించడాన్ని దీనితో మనము గుర్తించవచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థాపకులు ఉన్న లక్షణాలు
భారీ పరిశ్రమను నెలకొల్పటము, ద్రవ్య వనరులపై గుత్తాధిపత్యము, సెక్యులేషన్ ద్వారా భారీ లాభాలను ఆర్జించటము, రుణాలు ఇవ్వటము, వాణిజ్య సంస్థలను నెలకొల్పటము. ఈ వ్యవస్థ మానవుని చరిత్ర అంతా పురాతనమైనది. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక ఆర్థిక వ్యవస్థగా చట్టబద్ధంగా వేతనాలు ఆర్జించే వారితో కూడిన వ్యవస్థ ఆధారంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యము లాభాలు ఆర్జించటమే. సమాజము తాలూకా ప్రతి రంగంలో తన ఆధిపత్యము, అధికార ముద్ర వేయటమే దీని యొక్క లక్ష్యం. పెట్టుబడిదారీ వ్యవస్థ స్థాపన శతాబ్దాల తరబడి సాగిన పోరాట అనంతరమే సాధ్యమైంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు ఆర్థిక ప్రవర్తన నియమాలు అత్యంత ముఖ్యమైనవి. ఈ నియమాలు సమాజము అంగీకరించిన ఐరోపా ఖండము ఆమోద ముద్ర లభించిన నీతివంతమైన సత్సాంప్రదాయాలు కేవలము విరుద్ధమైనవి. మార్గదర్శకులు, ఈ యొక్క పద నిర్దేశకులు అంటే రూలింగ్ చేసేవారు అంతా కూడా సాంప్రదాయాన్ని ఎదిరించడానికి ఏ శక్తులు, ప్రభావాలు కారణమయ్యాయి. సాంప్రదాయాన్ని విడనాడి దాని స్థానంలో ఆత్మవిశ్వాసము, సూత్రాలను ఏర్పరచుకునేట్లు చేసిన శక్తులేవి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనేది వేబర్ అభిప్రాయపడ్డారు. లాభార్జన, లాభాలు నిరంతరము పెంచుకుంటూ పోయే దూరదృష్టి పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలనేది వేబర్ అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారీలు నెలకొల్పే పారిశ్రామిక సంస్థలు హేతుబద్ధమైన ఉద్యోగ బృంద సామ్యంపై ఆధారపడి నడుస్తూ ఉంటాయి. అంటే అఫీషియల్స్ పై నడుస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువ పెట్టుబడిదారులు. వ్యయము అంచనాలు, లాభావకాశాల ముదింపు ఆధారంగానే వ్యాపార లావాదేవీలు నిర్వహించడము జరుగుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణంగా గుర్తించవచ్చు. పెట్టుబడిదారీ విధానంలో అంతర్భాగమే పెట్టుబడిదారీ స్ఫూర్తి, భావజాలము, నీతి, విలువలు అనే అర్థము మనము గ్రహించవలసిన విషయం. పెట్టుబడిదారీ స్ఫూర్తి అంటే కేవలము డబ్బు సంపాదించడమే కాదు, అది ఒక జీవన విధానం. దాని నైతిక విలువలు, బాధ్యతలు ఉంటాయన్నమాట. సామాజిక ప్రగతి అనే సామాజికకు అట్టడుగు స్థాయి నుంచి ప్రారంభం అవుతుందని, ఆర్థిక అభివృద్ధి వివిధ దశలలో శక్తి, సంపద సృష్టే కాక నూతన వర్గాల ఆవిర్భావం అన్న ఆచార్య హెన్రీ ఈ అభిప్రాయాన్ని వెబర్ అభిప్రాయాల మధ్య అంటే సమతుల్యం కనిపిస్తూ ఉంటుంది. భూస్వామ్య యాజమాన్యము, వాణిజ్య వ్యాపారాలు సాగుతున్న కులీన పాలన సమయంలోనే ఆధునిక సామాజిక వ్యవస్థాపన జరిగిందనేది వెబర్ అభిప్రాయపడ్డారు. సమాజంలో ఏర్పడిన సంఘర్షణలకు మతము ఒక శక్తి ప్రదాయమైన ఔషధంగా ఉన్నది అనేది జరిగిందనేది కూడా అభిప్రాయపడ్డారు. ఈ యొక్క సంపద సమకూర్చడం అనేది ఒక ప్రయోజనకారి కాకుండా ఒక విధి అని కూడా వెబర్ స్పష్టం చేశారు. స్వప్రయోజన కాంక్ష తీవ్రత అంత ప్రముఖమైనది కాదు. ఇలాంటి కాంక్ష మానవ చరిత్ర అన్ని కాలాలలోనూ ఉంటూనే ఉంటుంది. ఈ కాంక్షను తొలి రోజుల్లో దుర్గుణముగా పరిగణిస్తే సామాజిక పరిణామం వల్ల వీటికి ఆర్థిక సద్గుణాలుగా గుర్తించగలగాలి అనేది కూడా వెబర్ అభిప్రాయపడ్డారు. వెబర్ ప్రధాన ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆలోచన విధానము రూపొందించడంలో మతము నిర్వచించిన పాత్ర ఏమిటో తెలుసుకోవటము. ఈ అన్వేషణలో వెబర్ ఈ యొక్క ఎసెంటిక్ ప్రొటెస్టిజంను పరిశీలించారు. ఈ యొక్క అసెంటిక్ ప్రొటెస్టిజం పాశ్చాత్య పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావానికి పూర్వమే ప్రారంభమైందని వెబర్ అభిప్రాయపడ్డారు. వెబర్ అనేక మతాలను ముఖ్యంగా 17వ శతాబ్దంలోని పశ్చిమ ఐరోపాలో ఆవిర్భవించిన కాల్వినిజం అధ్యయనం చేశారు. వెబర్ అభిప్రాయంలో పెట్టుబడిదారీ వ్యవస్థ కాల్వినిస్ట్ ధర్మశాస్త్రము ప్రతిరూపంగా చెప్పుకున్నారన్నమాట. వెబర్ ప్రతిపాదించిన సిద్ధాంతాలలో అతి ముఖ్యమైన అంశము ఏ కాలింగ్ అన్న మాట ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. లూథర్ దృష్టిలో స్వర్గమే వ్యక్తి జీవన స్థితిని నిర్ధారిస్తుంది, దీన్ని వ్యతిరేకించడం అపవిత్రమైన చర్య అవుతుందనేది యొక్క లూథర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే,
ఈ యొక్క కాలింగ్ అనేది మనిషి జన్మించే పరిస్థితి కాదు, అది మనిషి ఎన్నుకోవలసిన ఒక జీవన సరళి. దాన్ని మతపరమైన బాధ్యతగా అనుసరించాలి. ఈ సూత్రాలనే కాల్వినిస్ట్ తత్వంలో ప్రముఖమైనది అనేది వెబర్ వాదించారన్నమాట. కాల్వినిస్ట్ ధర్మశాస్త్రము అంతకు ముందు ఆత్మకు హాని కలిగిస్తాయని భావించిన వాణిజ్య వ్యాపారాలను మాన్యతనిస్తూ ఉంటుంది. శ్రమించటము అనేది కేవలము ఆర్థిక సాధనం మాత్రమే కాదు, అది ఒక తాత్విక ధ్యేయం కూడా అని కాల్వినిస్ట్ ధర్మశాస్త్రం మనకి చెప్తూ ఉంటుంది అనేది మనము వెబర్ యొక్క తాత్విక చింతనలో తెలుసుకోవచ్చు. కాలాన్ని వృధా చేయటము, సోమరితనము, ఉబుసుపోక కబుర్లు చెప్పటము, అవసరాలకు మించి నిద్రపోవటము అంటే ఇక్కడ వీటిని కాల్వినిస్టులు ఖండించారు. వివాహేతర లైంగికానందాన్ని కాల్వినిస్టులు నిరసించారు అనేది కూడా మనం ఇక్కడ వెబర్ యొక్క పరిశీలనలో తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఏ వృత్తి వ్యాపారాలైనా హేతుబద్ధమైన పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించాయంటారు. అవిశ్రాంతంగా, నిరంతరాయంగా, క్రమబద్ధంగా నిర్వహించే పెట్టుబడిదారీ తత్వాన్ని ప్రోధి చేసిందనేది వెబర్ నమ్మారు. తన యొక్క పరిశోధన పద్ధతుల్లో అనేక రకాల పద్ధతులను మనకి తెలియపరిచారు. జీవితంలో అనుసరించే ప్రొటెస్టెంట్ యూనిఫార్మిటీ అనేది పెట్టుబడిదారీ సమాజంలో ఉత్పత్తి ప్రమాణీకులకు ఎంతో తోడ్పడుతుందని, స్థిరమైన వృత్తి జీవన వ్యాపారం అనేది ఆధునిక కాలపు శ్రమ ప్రత్యేకీకరణ, శ్రమ విభజనలకు సమర్థిస్తూ ఉంటుందనేది, చివరికి సంపద సృష్టి, దాని వినియోగము విషయంలో చేసే ఆలోచనలు పొదుపు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయనేది వెబర్ అభిప్రాయపడ్డారు. వెబర్ మతపరమైన అతివాదము, ఆర్థిక పురోగతుల మధ్య సంబంధాన్ని నొక్కి చెప్పారు. పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణానికి మత ఉద్యమాలు అనుకూలంగా పరిస్థితులు కల్పించాయనేది వెబర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇక్కడ మతము పెట్టుబడిదారీ వ్యవస్థాపనకు సంబంధించి వెబర్ వాదన ఏ విధంగా ఉన్నదనేది మనం ఇంతవరకు తెలుసుకున్నాం అన్నమాట. మతము పెట్టుబడిదారీ వ్యవస్థలకు సంబంధించి వెబర్ చేసిన సిద్ధాంత ప్రాతిపాదనలు తీవ్ర పరిశోధకులకు స్ఫూర్తినిచ్చాయనేది మనం చెప్పుకోవచ్చు. చరిత్రకారులైన టోనీ ట్రావెల్ వెబర్ సిద్ధాంతాన్ని సవరణలను, ప్రత్యాయనాన్ని మార్గాలను కూడా సూచించడానికి ప్రయత్నించారన్నమాట. పారిశ్రామిక సమాజంలో సాగే చర్యల విషయంలో వెబర్ చేసిన వాక్యాలని అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు ఆమోదించారనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. మతపరమైన ఆలోచనలో జరిగే మార్పులే కొట్టొచ్చినట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. మతోద్దేశంతో మనుషుల ప్రవర్తన అతనిపై స్వల్పంగానే ఉంటుందని, అనుభవం ఆధారంగానే ప్రపంచాన్ని అవలోకించడము, శోధించడం జరుగుతుందనేది వెబర్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ ప్రొటెస్టెంటిజం, పెట్టుబడిదారీ వ్యవస్థల మధ్య ఉప కార్యాచరణలు సంబంధించిన కేవలము ఒక యాంత్రికమైన సంబంధముగా పరిగణించకూడదనేది వెబర్ అభిప్రాయపడ్డారనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉన్నాము. ఈ యొక్క వెబర్ యొక్క తాత్విక చింతన పద్ధతులకు వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే మేధోపరమైన ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. సహజ మరియు సాంఘిక శాస్త్రాల మధ్య సోషియాలజీ సబ్జెక్ట్ మీద కూడా అనేక రకాల చర్యలను వెబర్ స్వీకరించారు. ఈ చర్యల్లో ముఖ్య పాత్ర అతని సహజ మరియు సాంఘిక శాస్త్రాల యొక్క అభిజ్ఞాన లక్షణాలు ప్రాథమికంగా ఒకే విధంగా ఉంటాయనేది సానుకూలవాద భావనను తిరస్కరించారు. మానవ ప్రవర్తన నియంత్రించబడినందున మానవ కార్యకలాపాల స్వభావాన్ని ఖచ్చితమైన అంచనాలు వేయటము లేదా సాధారణీకరించటము అసాధ్యమనేది వెబర్ అభిప్రాయపడ్డారనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ వెబర్ సైన్స్ మరియు చరిత్రకు సంబంధించిన చర్చకు సంబంధించిన మరియు వ్యక్తిత్వము మరియు సాధారణీకరణ రెండింటికి పరిగణలోకి తీసుకొని సామాన్య శాస్త్రాన్ని పునాదిని స్థాపించడానికి ప్రయత్నించారు. ఎంతో కృషి చేశారనేది కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం. జర్మన్ ఆదర్శవాద సాంప్రదాయము దీనికి ప్రధాన ప్రతిపాదకుడు తత్వవేత్త అమాన్యుల్ కౌంట్ మానవ ఉనికి యొక్క జీవ లేదా భౌతిక పరిణామాలు మరియు ఆధ్యాత్మికత లేదా ఆదర్శవాద కోణము మధ్య సృష్టమైన వ్యత్యాసాన్ని చూపించిందనేది వెబర్ అభిప్రాయపడ్డారనేది
మనం ఈ యొక్క తాత్విక చింతన ప్రక్రియ పద్ధతుల్లో తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ వీరి యొక్క సామాజిక శాస్త్రాలలో ఆబ్జెక్టివిటీ మరియు విలువల మీద కూడా ఈ యొక్క మార్క్స్ వెబర్ అనేక రకాల రూపకల్పనలు చేశారు. సైన్స్ తర్వాత సత్యము కోసము ఆబ్జెక్టివ్ అన్వేషణను వర్ణించబడింది. ఇది విలువల నిర్ధారణ నిష్పాక్షపాతంగా భావించబడుతూ ఉంటుంది అనేది అభిప్రాయపడ్డారు. సామాజిక వాస్తవికాలపై ఈ యొక్క అవగాహనకు దుర్ఖాయ్ ఎలా సమర్థించాడో మరియు సామాజిక శాస్త్రవేత్త తను తాను విడిపించుకోవటము అతను ఎలా సిఫార్సు చేసుకున్నారో మనం చూసామన్నమాట ముందు లెసన్ లో. ఇక వెబర్ విలువలు ధోరణి మరియు వాల్యూ డిమెంట్ మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని మనకు చూపుతూ ఉంటుంది. పరిశోధకుడు లేక శాస్త్రవేత్త నిర్దిష్టంగా చేపట్టిన మార్గదర్శకంగా ఉండవచ్చు అనేది అభిప్రాయపడ్డారు. కొన్ని విలువలు ధోరణి కారణంగా ఈ యొక్క వెబర్ ప్రకారము అతను లేక ఆమె దాని గురించి నైతిక తీర్పులు ఇవ్వాల్సిన పునర్విచారణకర్త నైతిక తటస్థత పాటించాలనేది వెబర్ అభిప్రాయపడ్డారన్నమాట. ఆదర్శ రకాలు కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. వాస్తవిక డేటా యొక్క కఠినమైన పరిశీలన మరియు నిర్దిష్ట పరిస్థితుల్లో సామాజిక దృగ్విషయం యొక్క విభిన్న చర్యలు ఏ విధంగా ఉంటాయనేది కూడా వెబర్ తన తాత్విక చింతన పద్ధతుల్లో విశదీకరించారనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ యొక్క అనాథ సంఘీభావము యాంత్రిక సంఘీభావము గురించి కూడా వెబర్ తన తాత్విక చింతనలో అనేక రకాల సూచనలు చేశారు. దుర్ఖైము వెబర్ అయితే మానవ చర్య యొక్క కోణాన్ని తన విశ్లేషణలోకి తీసుకువచ్చారు మరియు మానవ చరిత్ర మరియు సమాజాన్ని అర్థం చేసుకోవటానికి వ్యక్తి నిర్దిష్టంగా వ్యవహారాన్ని విశ్లేషణ యూనిట్ గా పరిగణిస్తూ ఉంటారనేది అభిప్రాయపడ్డారు. అతని వివరణాత్మక సామాజిక శాస్త్రము వ్యక్తిని మరియు ఏకైక క్యారియర్ అర్థవంతమైన ప్రవర్తనని మనకు తెలియపరుస్తుంది అనేది చెప్పారు. ఇక్కడ సామాజిక మార్పును అర్థం చేసుకోవడానికి వెబర్ తమ సామాజిక చర్య రూపాలను టైపోలజీ ఉపయోగించారు. ఆధునిక నాగరికత సమస్యలపై వెబర్ చాలా ఆందోళన చెందారన్నమాట. పెట్టుబడిదారీ విధానం వంటి హేతుబద్ధమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయటంలో సాంప్రదాయం నుంచి హేతుబద్ధమైన చర్యకు మారటానికి చాలా కీలకమని అతను భావించారు. ఈ ఇతివృత్తాన్ని అతను తన ప్రసిద్ధ గ్రంథమైన ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ లో పేర్కొన్నారు. మరియు ఈ పెట్టుబడిదారీ విధానం అధికారం యొక్క టైపోలజీ అభివృద్ధి చేయటం ద్వారా సమాజంలో అధికార సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి కూడా అతను దాన్ని ఉపయోగించారనేది మనం గ్రహించవలసిన విషయం. ఆకర్షణీయమైన సాంప్రదాయ మరియు చట్టపరమైన ఆకర్షణీయమైన అధికారం కరిష్మా లేదా నాయకులు మరియు దూరదృష్టి గల వ్యక్తుల యొక్క ప్రత్యేక స్వరూపాల నుంచి ఉద్భవించిందనేది వెబర్ అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ అధికారము ఇది ఆధునిక సమాజాలకు విలక్షణమైనది. సాంప్రదాయ ప్రాముఖ్యతపై నమ్మకం నుంచి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఇది ఆధునిక సమాజాలపై ప్రధానమైన హేతుబద్ధమైన చట్టబద్ధమైన అధికారంగా మనం గ్రహించవలసిన విషయం. ఇది ఆధునిక ప్రభుత్వ వ్యవస్థ మరియు బాగా అభివృద్ధి చెందిన పరిపాలన బ్యూరోక్రసీని మనకి కలిగిస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. మరియు మతపరమైన విధానాలకు వచ్చేటప్పటికీ పూజలు మరియు ప్రార్థనలు నిర్వహించడానికి సమయము, శక్తి, డబ్బు, మరొక వైపు అతను పంటల వృద్ధి చేయడానికి నీటిపారుదల కాలువలు లేదా గొట్టపు బావి తవ్వటంలో అదే శ్రమను మరియు ఖర్చును ఉపయోగించుకోవచ్చు అనేది పేర్కొన్నారు. మొదటి సందర్భంలో అతను నిగూఢమైన లెక్కించలేని శక్తులపై ఆధారపడి ఉంటారని, రెండవ సందర్భంలో అతను హేతుబద్ధమైన గణను ఉపయోగిస్తూ ఉంటారనేది హేతుబద్ధీకరణ అనే పాశ్చాత్య సంస్కృతి యొక్క శాస్త్రీయ ప్రత్యేకత మరియు సాంకేతిక భేదం యొక్క ఉత్పత్తి అతను హేతుబద్ధీకరణ పరిపూర్ణత కోసము నిరంతరము పరితపించారనేది వెబర్ యొక్క తాత్విక చింతనలో మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ మనము మతము మరియు ఆర్థిక వ్యవస్థ గురించి ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. తర్వాత నీతి అనే పదము కేవలము మతానికి మాత్రమే పరిమితం కాదు అని
మీరు వ్యాపార నైతికత గురించి మాట్లాడవచ్చు. తర్వాత నీతి అనేది సామాజిక నిర్మాణానికి సంబంధించిందని, ఎందుకంటే ఇది సమాజంలోని వ్యక్తుల యొక్క సామాజిక ప్రవర్తన ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తుందనేది వెబర్ అభిప్రాయపడ్డారు. నైతికత అప్రధానమైనదని, ఎందుకంటే అది సెట్ చేస్తుందని, ఆలోచన మరియు ప్రవర్తన యొక్క నిర్దిష్ట ప్రమాణాలు ఇవి వాటి ప్రవర్తన మూల్యాంకనం చేయటానికి లేదా నిర్ధారించడానికి ఉపయోగపడతాయనేది వెబర్ అభిప్రాయపడ్డారు. నైతిక సాంకేతికాలు మరొక మాటలో చెప్పాలంటే ఏది చేయాలి అని సూచిస్తూ ఉంటాయి. అవి వారు భాగమైన సామాజిక సమూహాల యొక్క నిర్దిష్ట విలువలు మరియు నమ్మకాలను ఇవి ప్రతిబింబిస్తూ ఉంటాయనేది మనం గ్రహించవలసిన విషయం. మ్యాక్స్ వెబర్ ప్రకారము ప్రొటెస్టెంట్ మతపరమైన నీతి మరియు పెట్టుబడిదారీ విధానం అనే పిలువబడే ఆర్థిక వ్యవస్థ మధ్య కొన్ని అనుబంధాలు ఉన్నాయనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వెబర్ మాట్లాడుతూ పాశ్చాత్య ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం పెరగటానికి ఈ అనుబంధాలు దోహదపడ్డాయనేది తన తాత్విక చింతన ప్రాపంచిక విషయాల్లో ఎక్కువగా నొక్కి చెప్పారనేది మనం గ్రహించవలసిన విషయం. ఈ యొక్క ప్రొటెస్టెంట్ పద్ధతుల్లో మనం అర్థం చేసుకుందాము, అనేక విధాలు అర్థం చేసుకున్నాము. ప్రొటెస్టెంట్ ఏదియో యొక్క మాటల్లో మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యము మోక్షం అనేది మనము ముందు కూడా చెప్పుకున్నాం అన్నమాట. మోక్షానికి సాధించడం కఠినమైన స్వీయ నియంత్రణ పాటించటము మరియు పొదుపుగా జీవించటము అవసరం అనేది మాక్స్ వెబర్ అభిప్రాయపడ్డారు. ప్రొటెస్టెంట్ నీతిని అనుసరించే వారు చాలా కష్టపడి పనిచేస్తారనేది మరియు బలమైన బాధ్యత స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటారనేది మాక్స్ వెబర్ అభిప్రాయపడ్డారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అతను మాక్స్ వెబర్, ఎమిలే దుర్ఖైము మరియు కార్ల్ మార్క్స్తో పాటు సోషియాలజీ వ్యవస్థాపకుల్లో పితామహుడుగా మనం పరిగణించవచ్చు. అనేక రకాలుగా ఈ యొక్క తాత్విక చింతన పద్ధతులను, వెబర్ యొక్క మతము మీద తన యొక్క అభిప్రాయాలను అనేక రకాలుగా మనకు తెలియపరచాలంటంలో ఎటువంటి యొక్క పద్ధతులు మనము ఇక్కడ అవలోహాలను మనము గ్రహిస్తూ ఉంటాం అనేది. దుర్ఖైము వెబర్లు చేసిన సేవలు ఆధునిక సామాజిక శాస్త్రవేత్తానికి పునాదులు వేశాయి. దుర్ఖైము సామాజిక యథార్థత, వెబర్ సామాజిక చర్య భావనలు, కొన్ని కోమ్టే, స్పెన్సర్ ఏర్పడిన సామాజిక శాస్త్రీయ పద్ధతులు, సాంప్రదాయాలకు పునాదుల నుంచి ఇది మనకి ముందుకు తీసుకువెళ్ళాయి, సామాజిక శాస్త్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఒకే సమయంలో తమ రచనలు కొనసాగించినప్పటికీ వీళ్ళందరూ కూడా మతము, ఆర్థిక వ్యవస్థ, సమాజాలపై వారి అభిప్రాయాల్లో వైవిధ్యం అనేది మనము చూస్తూ ఉంటాం. కంపల్సరిగా ఒక్కొక్క సామాజిక శాస్త్రవేత్త ఒక విధముగా చెప్తూ ఉంటారు అనేది మనము గ్రహిస్తూ ఉంటాం. మతపరమైన సమాజ శాస్త్రము, వ్యవస్థాపనల సామాజిక శాస్త్రము, ఆర్థిక వ్యవస్థ, సమాజం ఏర్పడటానికి వీరి రచనలు అన్నీ కూడా వెబర్ యొక్క రచనలు మనకి మార్గాన్ని ఏర్పరిచాయనేది చెప్పుకోవచ్చు అనమాట. నిజానికి వెబర్ ప్రతిపాదించిన వైమసయ్య భావన అందరూ అంగీకరించారు. దీనికి మార్క్స్ భావనకున్నట్లు రుణాత్మక వివరణ లేదనమాట. దుర్ఖైమ్ సామాజిక యథార్థాలకు, సామాజిక శాస్త్రీయ పరిశోధనకు సమంజసత్వాన్ని అందించే పనిముట్టుగా వెబర్ వర్ణించారు. వెబర్ సరైన పద్ధతిలో సామాజిక చర్య, వర్సెంటైన్ అవగాహన పేర్కొన్నారు. తర్వాత మార్క్స్ సామాజిక దృగ్విషయాల విశ్లేషణ కోసం ఏర్పరిచిన ఉత్పత్తి సాధనాలు వెబర్ అండ్ మార్క్స్ ఈ యొక్క ముగ్గురు తత్వవేత్తలు చారిత్రాత్మక ఉపగమనాన్ని అవలంబించారు. వీరు ముగ్గురు తమ రచనల చరిత్ర, పెట్టుబడిదారీ విధానము, మానవ స్వభావాన్ని అవగాహన చేసుకోవటము, దాన్ని వాక్యం మీద మూల స్తంభాలుగా మనకి ఏర్పరిచారనేది చెప్పుకోవచ్చు అనమాట. వెబర్ అభిప్రాయం ప్రకారం సమాజము రూపాంతరీకరణ, హేతుబద్ధీకరణ ప్రక్రియ అనేది కేంద్రం అన్నమాట. హేతుబద్ధీకరణ అంటే రేషనలైజేషన్ వివిధ స్థాయిలలో సంస్థలలో జరుగుతూ ఉన్నదనేది, దీనికి పెట్టుబడిదారీ విధానము అభివృద్ధి చెందటం వల్ల ఏర్పడిన ఫలితముగా చెప్పుకోవచ్చు. ఆధునిక సమాజంలో శ్రమ విభజన, కొన్ని విలువలు, హేతుబద్ధమైన చర్యలు అవసరం, పని అండ్ వర్క్ అన్నమాట. ప్రతి అంశాన్ని చిన్న చిన్న
టాస్క్స్గా పేర్కొంచి దీన్ని సమర్థవంతంగా కొనసాగించడము, అభికల్పన రూపొందించాలనటానికి వెబర్ చేసిన కృషి ఎంతో ప్రముఖమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ లెసన్ మొత్తం కూడా మనం వెబర్ యొక్క తాత్విక చింతన పద్ధతి, మతము యొక్క బ్యూరోక్రసీ, అథారిటీ అనేక రకాల విషయాలు మనము కూలంకషంగా ఏర్పరచుకున్నామనేది ఈ లెసన్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. వెబర్ ఈ పెట్టుబడిదారీ విధానము, మత విధానాల వల్ల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనేది ఒక తాత్విక చింతన పద్ధతిలో మనకు తెలియపరచాలనేది యొక్క ఈ యొక్క లెసన్ యొక్క పరమార్థంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. నమస్తే.